పాతికేళ్లు కూడా నిండని ప్రశాంత్ అనే కుర్రాడు విలాసాలకు అలవాటు పడి ఏకంగా 6 హత్యలు చేశాడు. ఒకవైపు రియల్ ఎస్టేట్ చేస్తూనే మరోపక్క రాజకీయాలు తిరిగాడు. ఒక ఇంటి కోసం 6 హత్యలు చేసి మక్లూర్ గ్రామంలో భయంకర పరిస్థితిని తెచ్చాడు. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడంతో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాక్లూరులో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 6 హత్యకు గురయ్యారు. ప్రసాద్ అనే వ్యక్తి అప్పుల పాలు కావడంతో అతడికి బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నమ్మించాడు ప్రశాంత్. లోన్ ప్రాసెస్ ఈజీగా కావటానికి అని చెప్పి ప్రసాద్ ఇంటిని తన పేరు మీద రాయించుకున్నాడు ప్రశాంత్. బ్యాంకు రుణం రాకపోవడంతో ఇంటిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు ప్రసాద్. దీంతో ఆ ఇంటిని దక్కించుకోవాలని ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో ఒక్కొక్కరిని వివిధ చోట్ల ప్రశాంత్ హతమార్చాడు. ప్రసాద్ కు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్లు ఉన్నారు. నిందితుడు ప్రశాంత్ బీఆర్ఎస్ నాయకుడని, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సన్నిహితుడని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పోయి ఇప్పుడు ఏమన్నా తక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని ఎట్లా చంపేసిండ్రో ఆయన కూడా గట్ట చంపాలి సార్. ఆయన పేరు మీద వేసుకుని ఆయన పేరు మీదకించి ఇంకొక తన పేరు మీద వేసిండు. అక్క 40,000 అవసరం కావాలంట అన్నాడు. ఈ 40,000 ఇచ్చిన 6 లక్షలు అవ్వేస్తాయి. ఈ 40,000 కూడా రిటర్న్ వస్తాయి. 6 నెలలకు ఒకసారి కట్టాలంటే సరే అంటని అన్నాం. అన్నదానికి నాన్న ఒక దొలకపోయిండు, సంతకం పెట్టించుకున్నాడు, ఇక పంపించేసిండు. మళ్ళీ 15 రోజులకి ఇట్లా మీ భూమి లేదు ఏం లేదు వేరే పేరు మీద ఎక్కింది అంటే అప్పుడు వచ్చి దొరకట్టేల కంటే లేడు, ఇక పారిపోయిండు. అప్పటి నుంచి పారిపోతూనే ఉన్నాడు. ఇక ఇంటికాడ అసలు దొరకలేడు. ఎప్పుడు చూడలే, ఇదే మొదటిసారి. ఎప్పుడు చూడలే. ఏమంటే జీవన్ రెడ్డికి యాడ్ చేసిండో ఇక అప్పటి సంది ఈ కథలు జరుగుతూనే ఉంటున్నాయి. పథకం ప్రకారం ప్రసాద్ ను బయటకు తీసుకెళ్లి నిజామాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు ప్రశాంత్. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను చంపేసి బాసర నదిలో పారేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. 2 పిల్లల్ని సోమ్ బ్రిడ్జ్ సమీపంలో ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో ప్రశాంత్ సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఉన్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్యల గురించి తెలిసింది. మొదటి 3 హత్యలు ఒక్కడే చేశాడని, తర్వాత 3 హత్యల్ని స్నేహితులతో కలిసి చేశాడని పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఎక్కడా అదృశ్యం కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడంతో మాక్లూరులో విషాదం నెలకొంది. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు గ్రామస్తులు.